చందమామ కథ యద్భావం తద్భవతి. అవంతి సామ్రాజ్యాన్ని విజయసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుబుద్ధి అనే మంత్రి ఉండేవాడు. విజయసేనుడు అహింసావాది. జీవహింస అంటే ఆయనకి ఎంత మాత్రం గిట్టదు. ఆయన ఎన్నడూ చీమకి కూడా అపకారం చేసి ఎరగడు. ఒకసారి విజయసేనుడు తన రాజ్యంలో ఏనుగుపై కూర్చొని సంచరిస్తూ ఉన్నాడు. రాజుగారి పక్కనే మంత్రి సుబుద్ధి కూడా ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు. తన రాజ్యం వీధుల్లో ఉన్న దుకాణాలను విజయసేనుడు పరిశీలిస్తున్నాడు. హఠాత్తుగా విజయసేనుడు వీధిలోని ఒక దుకాణం ముందట ఏనుగుని ఆపేశాడు. విజయసేనుడు తన ఎదురుగా కనిపిస్తున్న దుకాణం వైపు చూస్తూ, ఎందుకో నాకు తెలియట్లేదు, కానీ ఈ దుకాణం యజమానికి ఉరిశిక్ష వేయాలనిపిస్తోంది అని తన మంత్రి సుబుద్ధితో అన్నాడు. ఆ తర్వాత విజయసేనుడి ఏనుగు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. విజయసేనుడు అకారణంగా అన్న మాట విని మంత్రి సుబుద్ధి నిర్ఘాంతపోయాడు. శాంతి కాముకుడైన రాజుగారు ఎందుకు అలాంటి తీవ్రమైన మాట ఉపయోగించాడో మంత్రికి అర్థం కాలేదు. దాంతో ఈ విషయాన్ని తేల్చాలని సుబుద్ధి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు మంత్రి సుబుద్ధి ఒక సాధారణ పౌరుడిలాగా వేషం వేసుకుని ఆ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఆ దుకాణంలో గంధపు చెక్కలు అమ్ముతూ ఉంటారు. సుబుద్ధి ఆ దుకాణం యజమానితో మాటలు కలిపి వ్యాపారం ఎలా ఉంది అని అడిగాడు. ఆ గంధపు చెక్కల దుకాణం యజమాని విచారంగా, వ్యాపారం ఏమి సాగటం లేదు, గంధపు చెక్కలు కొనడానికి ఎవరూ రావట్లేదు, అందరూ వచ్చి గంధపు చెక్కల నాణ్యత బాగుంది అని మెచ్చుకుంటారు, గంధపు చెక్కల రంగు వాసన చూసి ఆనందిస్తారు, కానీ ఇంత ఖరీదైన గంధపు చెక్కలను కొనేవాళ్లే ఉండడం లేదు అని చెప్పాడు. మంత్రి సుబుద్ధి అతనిని సానుభూతిగా చూశాడు. ఆ దుకాణం యజమాని మాట్లాడడం కొనసాగించాడు. నాకు ఒకే ఒక్క ఆశ ఉంది. ఈ దేశపు రాజు చనిపోతే గంధపు చెక్కలు అతని దహన సంస్కారాలకి అవసరమవుతాయి. అప్పుడు రాజు కుటుంబ సభ్యులు భారీగా డబ్బు చెల్లించి నా దగ్గర గంధపు చెక్కలు కొంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ గంధపు చెక్కల దుకాణాలు లేవు. అందుకే ఈ దేశపు రాజు ఎప్పుడు చనిపోతాడా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ దుకాణం యజమాని మాట్లాడిన మాటలు విన్నాక రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి ఉరిశిక్ష వేయాలని ఎందుకు అన్నాడో మంత్రికి అప్పుడు అర్థమైంది. ఆ దుకాణం యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెడుతున్న రాజును తాకి ఉండవచ్చు. దాంతో రాజుకు కూడా అతనిని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చని మంత్రికి అర్థమైంది. మంత్రి ఒక్క క్షణం ఆలోచించాడు. కొంత డబ్బు ఇచ్చి గంధపు చెక్కల దుకాణం యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు. ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు. గంధపు చెక్కలను చక్కగా చిన్న పెట్టెలో పెట్టిచ్చాడు. మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి నేరుగా రాజు సభ నడుపుతున్న సభామందిరానికి వెళ్ళాడు. ప్రభు, గంధపు చెక్కల దుకాణం యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు అని మంత్రి గంధపు చెక్కల పెట్టెని రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆశ్చర్యపోయాడు. గంధపు చెక్కల పెట్టెని తెరిచాడు. అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కు పుటాలను తాకింది. రాజు చాలా ఆనందించాడు. కొన్ని బంగారు నాణేలను గంధపు చెక్కల దుకాణం యజమానికి బహుమతిగా పంపించాడు. అదే సమయంలో తన మనస్సులో ఆ దుకాణం యజమానికి ఉరిశిక్ష వేయాలన్న ఆలోచన వచ్చినందుకు రాజు చాలా సిగ్గుపడ్డాడు. అదే విధంగా రాజు పంపిన బంగారు నాణ్యాలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. రాజు పట్ల తనకు కలిగిన చెడు ఆలోచన గురించి పశ్చాత్తాపడ్డాడు. అప్పటి నుంచి రాజు యొక్క మంచి గుణగణాలను పొగడ్డం ప్రారంభించాడు. మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది. అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం తగులుతుంది అని ఈ కథ చెబుతుంది.